ట్రంప్ వచ్చి మోర్ దెన్ 4 months అయింది. ఇప్పటి వరకు తను చేసిన పని కన్నా పెట్టుకున్న పంచాయతీలు ఎక్కువైనాయి. ఫస్ట్ వచ్చిండు, రాగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని డిపోర్ట్ చేస్తా అన్నాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తో పంచాయతీ. అది అయిపోయిన తర్వాత ప్రతి కంట్రీస్ తో టారిఫ్ వార్ పంచాయతీ. అది అయిపోయినాక అమెరికా సెంట్రల్ బ్యాంక్ తో పంచాయతీ. దాని తర్వాత అమెరికా ఉక్రెయిన్ దగ్గర మినరల్ డీల్ సైన్ చేసుకోవడానికి పంచాయతీ. అది అయిపోయిన తర్వాత అమెరికన్ యూనివర్సిటీస్ తో పంచాయతీ. రీసెంట్ గా ఇలాన్ మస్క్ తో పంచాయతీ. ఐ బెస్ట్ బడ్డీ, టెరిఫిక్ గాయ్, నైస్ గాయ్, ఐ లైక్ హిమ్ అని అన్న ఇలాన్ మస్క్ తో పంచాయతీ. ఇప్పుడు కాలిఫోర్నియాతో పంచాయతీ. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్ దగ్గర పారామౌంట్ అని చెప్పి ఒక సబర్బ్ ఉంటది. ఆ సబర్బ్ లో 82% హిస్పానిక్స్ ఉంటారన్నమాట. వాళ్ళలో చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ డిపోర్ట్ చేయాలి అని ట్రంప్ గవర్నమెంట్ ఐస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేసినట్టుంది. ఐస్ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్నమాట. వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని డిపోర్ట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు యుఎస్ లో. అయితే ఈ పారామౌంట్ లోని సబర్బ్ దగ్గర రైడ్ జరగబోతుంది అని తెలిసిన తర్వాత అక్కడున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఐస్ అనేది అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరో ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చింది. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దొరికితే వాళ్ళని పట్టుకొని డిపోర్ట్ చేయండి. ఈవెన్ యుఎస్ లా కూడా అదే చెప్తుంది. అంతే తప్ప ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే వాళ్ళేం క్రిమినల్స్ కాదు కదా, వాళ్ళని క్రిమినల్ లాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ట్రంప్ ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సైన్ చేసిండు. 2000 మిలిటరీని లాస్ ఏంజలస్ కి పంపించిండు. అసలు మిలిటరీ అవసరం ఏముంది? మిలిటరీని ఎప్పుడు పంపిస్తారంటే ఒక స్టేట్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయితే లేదు, ఇంకా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది మిలిటరీని పంపిస్తుంది. కానీ ఇక్కడ కాలిఫోర్నియా గవర్నమెంట్ ఎక్కడ ట్రంప్ని రిక్వెస్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ట్రంప్ ఏమంటున్నాడు, కాలిఫోర్నియా గవర్నమెంట్ ప్రొటెస్ట్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, అందుకని చెప్పి నేను ఈ నేషనల్ మిలిటరీని దింపినా అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ ఇది ఒక పొలిటికల్ యాంగిల్ కూడా చూస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ ఇస్ రిపబ్లికన్. కాలిఫోర్నియా అనేది చాలా పెద్ద స్టేట్, చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎకనామీలో అండ్ ఆల్సో పొలిటికల్ పవర్ హౌస్ అనమాట మొత్తం యుఎస్ లో. కానీ అది రూల్ చేస్తుంది ఒక డెమోక్రాట్స్ అనమాట. అందుకని చెప్పి పొలిటికల్ గా వాళ్ళని డిస్టర్బ్ చేయాలనే ఇంటెన్షన్ తోటి ఇలా మిలిటరీని దింపాడు అని కూడా అంటున్నారు అనమాట. ఏదేమైనా సరే మిలిటరీ అనేది స్టేట్ రిక్వెస్ట్ చేయకముందు ఆ స్టేట్ లోపలికి రాకూడదు. అందుకనే కాలిఫోర్నియా గవర్నమెంట్ ఈ ఇష్యూని కోర్టుకి తీసుకెళ్లింది అనమాట.